మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సరే, ఫస్ట్ ఒకటి చెప్పండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ వీటి మొత్తం గురించి ఈ మధ్యగా మనం ఎక్కువగా వింటున్నాం. అంటే కోవిడ్ తర్వాత ఎప్పుడైతే ఈ కోవిడ్ అటాక్ అయిందో అప్పటి నుంచి జనాల్లో చాలా మార్పు వచ్చింది. ముందు జాగ్రత్తలు చాలామంది తీసుకుంటున్నారు. సో ఫస్ట్ చెప్పండి సార్, ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక సామాన్యునికి ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ భరించలేనంత ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జనరల్గా ఏదో చిన్న ప్రాబ్లం అని వెళ్తారు. అక్కడ అనుకోని ఈ కోవిడ్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తోటి పాపం చాలామంది సఫర్ అయ్యారు. వాటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏ ఇష్యూ గురించి వెళ్ళినా కూడా అన్ని టెస్టులు రాస్తారు. ప్రతి ఒక్కటి అంటే వాళ్ళు రాసేది కూడా వాళ్ళ హిస్టరీ గురించి తెలుసుకొని వాళ్ళ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలని హాస్పిటల్ వాళ్ళు చేస్తారు. అవి అన్నీ కూడా భరించాలి అంటే ప్రతి ఒక్క కస్టమర్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాలసీ తీసుకుంటే అవన్నీ భరించగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. లేకపోతే కనుక వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి నెలకు ఇంత సంపాదిస్తున్నాడు, ఆ సంపాదనలో ఎక్కువ భాగం హాస్పిటల్కే వెళ్ళాల్సి వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మినిమం ఒక 24 hours హాస్పిటలైజేషన్ జాయిన్ అయితే వాళ్ళకు ఏ ఖర్చులు వచ్చినా మొత్తం ఇన్సూరెన్స్ వాళ్ళే బేర్ చేస్తారు. అంటే ఎన్ని రకాల ఉంటాయి సార్ ఇందులో స్కీమ్స్? హెల్త్ ఇన్సూరెన్స్లో మనకు 2 years తర్వాత కవరేజ్ అయ్యే పాలసీలు ఉంటాయి. డే 1 నుంచి కవరేజ్ పాలసీలు ఉంటాయమ్మా. డే 1 నుంచి కవరేజ్ అయ్యే పాలసీలు ఏంటంటే యాక్సిడెంటల్ కవర్ అనేది ఉంటుంది. అవి మనకు తెలియకుండా వచ్చేటి కాబట్టి అవి డే 1 నుంచి కవర్ అవుతాయి. లేదు ఇప్పుడు బీపీ, షుగరు ఇలాంటివి ఏంటంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏదైనా కూడా కస్టమర్స్ కంపెనీ వాళ్ళకు కంపల్సరీ చెప్పాలి ముందే. యాక్చువల్గా ఇన్ని రోజుల నుంచి మాకు ఈ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రీమియం తోటి వాళ్ళకి పాలసీ ఇష్యూ చేస్తారు. అప్పుడు వాళ్ళకి రిజెక్ట్ కాకుండా కస్టమర్ను కూడా పాలసీ అనేది కాపాడుతుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నట్లు చెప్పాలి పాలసీ తీసుకునేటప్పుడే. అంటే సరే, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీసే ఉన్నాయి, వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలా వరకు కొన్ని కంపెనీస్కే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అది వేరు సపరేట్గా, మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర తీసుకునేది సపరేట్ వేరే ఉంటుందా? ఇది కరెక్ట్ పాయింట్ అమ్మా. కంపెనీ నుంచి ఇచ్చే పాలసీలు ఎలా ఉంటాయంటే అమ్మా, ఒక సర్టన్ సపోజ్ ఒక 3 lakhs 2 lakhs 3 lakhs ఇస్తారమ్మా. కానీ ఆ 2 lakhs 3 lakhs అనేది ఒక చెప్పాలంటే ఒక ఫ్యామిలీకి అందరికీ సరిపోయేంత సరిపోదమ్మా, రాదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ ఇద్దరు చిల్డ్రన్స్ ఉంటారు. ఆ నలుగురికి కూడా కవరేజ్ కావాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల పాలసీ తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం అమ్మ. అది ఒకరైనా వాడుకోవచ్చు, నలుగురైనా వాడుకోవచ్చు ఫ్యామిలీలో. ఆ నలుగురు వాడుకునే అదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరు సడన్గా సిక్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వీళ్ళ హెల్త్ స్కీమ్ అనేది పూర్తిగా అక్కడికి అయిపోతుంది. ఇన్ కేసు అనుకోకుండా ఆ ఫ్యామిలీ నెంబర్ ఇంకెవరైనా సరే మళ్ళీ ఎవరైనా అడ్మిట్ అయితే మళ్ళీ అప్పుడు డబ్బు కట్టడం ఇబ్బంది అవుతా ఉంది. అవునమ్మా. అంటే సో అది దానికదే మళ్ళీ దీనికి ఇదే అనమాట. అవునమ్మా. ఒక పాలసీదారుడు ఒక వ్యక్తికి 5 లక్షలు సపోజ్ ఒక కంపెనీ 3 లక్షల పాలసీ ఇచ్చింది. ఆ 3 లక్షలు అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా రీస్టోర్ అని ఉంటుందమ్మా. ఒకప్పుడు ఉండేటి కానీ ఇప్పుడు ప్రజెంట్లో రీస్టోర్ కవరేజ్ కూడా ఉన్నాయమ్మా. అన్ని కంపెనీలు కూడా ఆల్మోస్ట్ ఇస్తున్నాయి అన్నమాట. మళ్ళీ ఆ 3 లక్షలు అనేది అయిపోయిన తర్వాత ఇంకొక పర్సన్కి ఒక 6 నెలల తర్వాత వాళ్ళ హస్బెండ్కో వైఫ్కో పిల్లలకో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రీస్టోర్తో ఆ డబ్బులు వస్తాయమ్మా.